హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి అట్ల తద్దె నోము అండి. అట్ల తద్దె రోజు ఈ అట్ల తద్దె నోము అనేది చేసుకుంటారు. ఒక రాజవారి చిన్నది తోట చెలికెత్తులతో కలిసి అట్ల తద్దె నోము నోచుకున్నటకై ఉపవాసం ఉన్నది. 3 జాములు దాటేసరికి సుకుమారియగు రాచబిడ్డ శోష వచ్చి పడిపోయినది. అంతటా ఆమె అన్నలు వచ్చి ఆమె పడిపోవడానికి గల కారణమును తల్లి ద్వారా తెలుసుకున్నారు. వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చే వరకు ఆగలేదని గ్రహించారు. అందుకని చింత చెట్టు కొమ్మకు అద్దమును కట్టి దాని ఎదురుగా వరికుప్పకు నిప్పు అంటించి చెల్లిని లేపి, అడుగో చంద్రుడు వచ్చాడు, భోజనము చెయ్యి అన్నారు. అద్దములో నిప్పును చూసి చంద్రుడే అనుకొని ఆమె భోజనమును చేసింది. కొంతకాలానికి ఆమెకి యుక్త వయసు వచ్చినది. అన్నదమ్ములు ఆమెకి పెళ్ళి సంబంధములు చూడటం ప్రారంభించారు. ఎన్ని సంబంధములు చూచినా వరుడు ముసలివాడై దొరుకుచున్నాడు. దానితో విసిగిపోయి ముసలివానికే ఆమెను ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ విషయము తెలుసుకున్న రాజకన్య, అయ్యా, అట్ల తద్దె నోము నోచిన వారికి పడుచు మొగుడు దొరుకుతాడు అంటారు కదా, కానీ నాకు ఈ ముసలి మొగుడు దాపరించుచున్నాడు అని దుఃఖించు వృద్ధుడైన వానిని వివాహము ఆడుటకు అంగీకరించలేదు. అన్నలు బలవంతానైనా వివాహం చేయదలిచారు. అయినా ఆమె దానికి సమ్మతించలేదు. ఒకనాటి రాత్రి అడవికి పోయి ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేస్తున్నది. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూచి, ఓ కన్యామణి, నీవు ఎందుకు తపస్సు చేయుచున్నావు? మేము పార్వతీ పరమేశ్వరము, నీ కష్టముకు మాతో చెప్పుము అన్నారు. అప్పుడు ఆమె వారికి భక్తితో నమస్కరించి తన వివాహ విషయము చెప్పినది. అది విని వారు, అమ్మా, నీవు అట్ల తద్దె నోములోచి చంద్రోదయము కాకముందే భోజనము చేసి ఉల్లంఘన చేశావు. అందుకని నీకు ముసలివాడు పెళ్లి కొడుకుగా వస్తున్నాడు. కాబట్టి ఇంటికి వెళ్ళి నోము నోచుకొని దీపాల వేళ వరకు ఉపవాసము ఉండి ఆ తరువాత భోజనము చెప్పి అదృశ్యమైరి. అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి జరిగిన విషయము తల్లిదండ్రులకు చెప్పి యథావిధిగా నోము చేసుకున్నది. ఆ తరువాత ఆమెకి చక్కని పిల్లవానితో వివాహమైనది. ఉద్యాపనము. అట్ల తద్దె నాడు పగటి వేళ భోజనము చేయకుండా నీరు త్రాగకుండా ఉండి చీకటి పడిన తరువాత గౌరీదేవికి అట్లు నైవేద్యము పెట్టాలి. అట్లు ఒక తోరమును ముత్తైదువునకు వాయనము ఇవ్వవలెను. ఈ విధంగా పూర్తి చేసిన తరువాత అట్లు ఒక డబ్బు నల్లపూసల కోవ లక్కజోడులను 10 మంది ముత్తైదువులకు పాయసము ఇవ్వవలెను. ప్రలోభములకు లొంగిపోకూడదు, మోహమును పొందరాదు, శక్తిని అతిక్రమించి చేయరాదు. ప్రేమ కన్నా ధర్మాచరణమే ముఖ్యము అని సూచన. ఈ విధంగా అట్ల తద్దె రోజు ఈ అట్ల తద్దె నోము నోచుకున్న ఆడపిల్లలకు మంచి భర్త వస్తాడని మన పెద్దవారు చెప్పారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో కానీ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, అప్పుడే మాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.